మీరు నన్ను పీకింది చాలు, ముందు వాడి సంగతి చూడండి. వాడు పైకి పీకేటట్టున్నాడు. అమ్మా 10 బయలుదేరుతాం. ఇప్పుడు అది నన్ను చూసిందంటే పెంట పెంట అవుతుంది. దీనికేం పని లేదా? దీన్ని ట్రాప్ చేయాలని నేను చూస్తుంటే దాని అమ్మను వెంట పెట్టుకొని వస్తానంటుందేంటి? ఎలా తప్పించుకోవాలి? వద్దు సిరి, మనిద్దరం కలిసి వెళ్తే మళ్ళా ఇంట్లో వాళ్ళు గొడవ చేస్తారు. ఇప్పటికే మన మీద పీకల దాకా కోపం మీదున్నారు. ఇప్పుడు మనం బయటికెళ్ళామనుకో ఏదో చేస్తుండావని అనుమానపడతారు. ఎందుకొచ్చిన గొడవ చెప్పు? నువ్వు ఒక్కదానివే పోయిరా. అది కదమ్మా. ఇటువో. క్షమించండి, నేను రాలేను. మిమ్మల్ని గలవాలని నాకు ఉండేది, కానీ మా ఇంట్లో పరిస్థితులు మీకు తెలవవు. చిన్న చిన్న విషయాలకే ఇడవాళ్ళు పెద్ద గొడవ చేస్తారు. అయ్యో, మరేం పర్వాలేదండి. మీరు మరోలా అనుకోమాకండి. మరోసారి ఎప్పుడైనా మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను. మనుషులు ఎప్పుడైనా ఇష్టంగా కలవాలి గాని ఇబ్బందిగా కలవకూడదండి. మనం కలవాలి అని రాసి పెట్టుంటే తప్పకుండా కలుస్తాం. ఒకసారి సిరికి ఫోన్ ఇవ్వండి. అట్టాగేనండి. సిరి. హలో, చెప్పండి ఆంటీ, ఎక్కడికి రమ్మంటారు? ఓకే ఆంటీ, నేను వెంటనే బయలుదేరుతాను. హాయ్ ఆంటీ. హే, హాయ్ శిరీష. బాగున్నారా? మిమ్మల్ని ఇలా కలుస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అనుకోకుండా చిన్న పని పడి వచ్చానమ్మా. ఎలాగో వచ్చాను కదా, నిన్ను కలిస్తే బాగుంటుందనిపించింది, అందుకే ఫోన్ చేశాను. అవును, మీ మామయ్యకి ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు ఆంటీ, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అసలేం జరిగిందమ్మా? చెప్పాను కదా ఆంటీ, మాది పెద్ద ఫ్యాక్షన్ ఫ్యామిలీ అని. ఇలాంటి గొడవలు వాళ్ళకి మామూలే. వాటి గురించి మాట్లాడడం వేస్ట్. సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని నేను ట్రై చేస్తుంటే టాపిక్ కట్ చేస్తుందేంటిది? ఎలాగైనా దీని నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టాలి. సిరి, నీ ఫ్యామిలీ విషయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నానని తప్పుగా అనుకోవద్దు. నీ ప్రాబ్లం ఏంటో తెలిస్తే నేనేమైనా హెల్ప్ చేయగలనేమో అన్న ఉద్దేశంతోనే అడుగుతున్నాను, అంతే. నీకిష్టం లేకపోతే చెప్పొద్దులేమ్మా. నాకు నిన్ను ఇబ్బంది పెట్టడం అస్సలు ఇష్టం లేదు. మీతో చెప్పడానికి నాకు ఇబ్బంది ఏంటా ఆంటీ? బాధని పంచుకుంటే తగ్గుతుందని మీరే అన్నారు కదా, చెప్తాను. అమెరికాలో ఉండి చదువుకున్నానన్న మాటే గాని నా ఆలోచన ఎప్పుడు నా ఫ్యామిలీ గురించే ఉండేది. చదువు పూర్తవగానే ఫ్యామిలీని కలవబోతున్నానన్న ఆశతో ఇండియాకి వచ్చాను. కానీ నా కార్ బ్రేక్ డౌన్ అయింది. నేను కర్నూలు వరకు వెళ్ళాలి. ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం లిఫ్ట్ ఇస్తారా?
మరి మరి ఆ పాప తల్లి తను తను చెప్పు సిరి. తను చనిపోయింది. పాప ఒంటరిది అవ్వకూడదని నేను చేరతీశాను. కానీ నేనే అందరూ ఉన్న ఒంటరిదాన్ని అయిపోయాను. మా వాళ్ళు ఎంత మూర్ఖులంటే నేను అక్షయ్తో పెళ్లి ఇష్టం లేక ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నా ఫ్రెండ్ సంజయ్ నన్ను లేపుకెళ్ళాడని అనుమానించి అతన్ని చంపాలని చూశారు. సంజయ్ని కాపాడడానికి వెళ్ళినప్పుడే పెద్దిరెడ్డి మామయ్య గాయపడ్డారు. పోన్లేమ్మా, మొత్తానికి మీ మామ ఇప్పుడు క్షేమంగానే ఉన్నారు కదా. ఆ రోజు నువ్వు పడ్డ టెన్షన్ చూస్తే నేను చాలా కంగారు పడ్డాను. నిజమే ఆంటీ, మామయ్యని చూసే వరకు నేను చాలా టెన్షన్ పడ్డాను. కానీ ఇక్కడికి వచ్చాక నాకు ఒక మంచి న్యూస్ తెలిసింది. ఏంటమ్మా అది? నాతో కలిసి చదువుకున్న నా ఫ్రెండ్ సంజయ్ ఎవరూ కాదు, మా పెద్దిరెడ్డి మామయ్య కొడుకే. పెద్దిరెడ్డికి ఇంకో కొడుకు కూడా ఉన్నాడా? పాపం తను చిన్నప్పుడే తన ఫ్యామిలీకి దూరమయ్యాడు. మామయ్య మీదున్న పగతో మా అత్త సంజయ్ని చంపించబోతే మా మనోహర్ మామయ్య కాపాడాడు. ఎవరికీ చెప్పకుండా ఆయన కొడుకుని సంజయ్ని తీసుకుని దూరంగా వెళ్ళిపోయాడు. మరి సంజయ్ బ్రతికే ఉన్నాడు అని మీ అత్తకి తెలిసిపోయిందా? లేదాంటీ, తెలిస్తే సంజయ్ని ప్రాణాలతో ఉండనివ్వదు. అందుకే ఆ నిజాన్ని వాళ్ళ దగ్గర దాచిపెట్టాం. చాలా మంచి పని చేసావమ్మా. లేదంటే అనవసరంగా ఒక అమాయకుడు బలైపోయేవాడు. సరే ఆంటీ, లేట్ అయింది, నాకు అర్జెంట్ వర్క్ ఉంది, నేను వెళ్ళొస్తాను. అయ్యో అదేంటమ్మా, కనీసం లంచ్ చేసి వెళ్ళు. పర్లేదు ఆంటీ, ఇంకెప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చి చేస్తాను. ఓకే, బాయ్. బాయ్. అంటే 25 ఏళ్ల క్రితం ఇంద్రాణి చంపాలనుకున్న పెద్దిరెడ్డి కొడుకు బ్రతికే ఉన్నాడన్నమాట. ఇప్పుడు ఆ విషయాన్ని ఇంద్రాణికి చెప్తే వెంటనే వాణ్ణి చంపేస్తుంది. కానీ దానివల్ల నాకు వర్కౌట్ అయ్యేది ఏమీ ఉండదు. వీళ్ళిద్దరినీ వాడుకొని ఆ 2 కుటుంబాల మధ్య గొడవలు సృష్టించి ఒకళ్ళనొక్కళ్ళు చంపుకునేలా చెయ్యాలి. ఎలా? ఎస్, ఒకప్పుడు ఈ 2 కుటుంబాల మధ్య గొడవ రావడానికి కారణం మా వదిన మా అన్నని ప్రేమించడం. ఇప్పుడు అదే ప్రేమ సంజయ్ సిరిల మధ్య కలిగేలా చేస్తే
హాయ్ సిరి. ఏం చేస్తున్నారు బావగారు? ఓ, అత్త నిజం చెప్పేసిందా? మా అమ్మ కదా, చెప్పకుండా ఎలా ఉంటుంది? నీకంటే నేను పరాయిదాన్ని. సిరి, లేకపోతే ఏంటి సంజు, బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకుంటావు కానీ నా దగ్గరే నిజం దాచావు. నాకు సంబంధించిన ప్రతి విషయం నేను నీతో షేర్ చేసుకున్నాను. బాధ వచ్చినా కష్టం వచ్చినా చెప్పుకున్నాను, సంతోషాన్ని పంచుకున్నాను. కానీ నువ్వు మన మధ్య రిలేషన్ ఉందని తెలిసినా ఆ విషయం నా దగ్గర దాచావు. ఇదేనా నువ్వు ఫ్రెండ్షిప్కి ఇచ్చే వాల్యూ? సిరి, ఇక్కడ సిచ్యువేషన్స్ వల్ల చెప్పలేకపోయాను, అర్థం చేసుకో. నువ్వు నాతో మాట్లాడుకు సంజు. అబ్బా ప్లీజ్ సిరి, నిజం ఎవరికీ తెలియనివ్వద్దని మనోహర్ బాబాయ్ మాట తీసుకున్నారు. అందుకే నీ దగ్గర దాచాల్సి వచ్చింది. ఎవరికి చెప్పొద్దంటే నాకు కూడా చెప్పకుండా ఉంటావా? అంటే నా మీద నీకు అంత నమ్మకం లేదా? ఇదే నన్ను అర్థం చేసుకుంది. సిరి, నువ్వు అలా మాట్లాడితే నేనేం చెప్పలేను. నేను కావాలని నీ దగ్గర దాచలేదని చెప్తున్నాను కదా. నువ్వెన్ని చెప్పినా నేను వినను సంజు, వినను అంతే. ఐఎమ్ సారీ సిరి, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఈ విషయంలో నేను ఎక్స్క్యూజ్ చేయను. సిరి ప్లీజ్. సరే, నేనేం చేయాలో చెప్పు. నేనేం మాట్లాడను, నాకేం వినిపించట్లేదు. సిరి సిరి సిరి, నా మాట విని సిరి ప్లీజ్. ఆహా, అరే చిన్నపిల్లలాగా అలగడం ఏంటి సిరి? రే పోరా. సిరి ఒక్క నిమిషం, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఏమైంది సంజు? మాట్లాడకుండా నేను చెప్పినట్టు చెయ్యి. సంజు ఏమైంది? ముందు నేను చెప్పినట్టు చెయ్యి. సరే చెప్పు. డైరెక్ట్ గా నీ రూమ్ లోకి వెళ్ళు. ఎందుకు? వెళ్ళమ్మని చెప్తున్నాను కదా. హా. వెళ్ళావా? ఆ, చెప్పు. సరే, ఇప్పుడు 4 అడుగులు వెనక్కి. 1 2 3 4 వచ్చాను. ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ సైడ్ కి టర్న్ అవ్వు. నీ ముందే ఉంది అద్దం. దానిలో నీ మోహన్ చూసుకో. అలిగితే అస్సలు బాలేదు కదా. సంజు నిన్ను ఇడియట్ చంపేస్తాను. నీకు కోపం సెట్ అవ్వదు సిరి, నువ్వు నవ్వితేనే బాగుంటావు. ఆ నవ్వు తెప్పించడానికే ఆట పట్టించాను. ఇప్పుడు కాదు, డైరెక్ట్ గా కలిసినప్పుడు అప్పుడు చెప్తాను నీ పని. ఎప్పుడు కలుద్దామో చెప్తే హాస్పిటల్లో బెడ్ బుక్ చేసుకుంటాను. యూ చిన్నా, ఐల్ కాల్ యూ బ్యాక్. ఓకే బాయ్. బాయ్. ఏంటన్నా? నిద్ర పట్టడం లేదురా, అందుకే నీతో కాస్త మాట్లాడాలని వచ్చినాను. దేని గురించమ్మా? ఇందాక నువ్వు ఫోన్లో మాట్లాడినది సంజయ్తోనేనా? అవునన్నా, సిరియే. తన దగ్గర నేను నిజం దాచాను కదా, అందుకే అలిగింది. అలాగరా మరి.
ప్రతి విషయాన్ని నేను సంజయ్తో షేర్ చేసుకునేదాన్ని. తను మాత్రం మనోహర్ మావయ్యకి మాటిచ్చాడని నా దగ్గర నిజం దాచాడు. అందుకే నాతో మాట్లాడినని బెట్టి చేస్తుంది. సంజు చాలా మంచోడమ్మా. పైగా ప్రేమ ఆప్యాయతలు తెలిసినవాడు. సిరి ముందు నుంచి అంతేనన్నా, పట్టుదల ఎక్కువ. కాలేజ్లో కూడా రెబెల్గా ఉండేది. అసలు తనకి భయమే ఉండేది కాదు. సిరిని ప్రేమిస్తా ఉండవా? ఏంటమ్మా అలా అనేసావు? నాకెందుకో మీ ఇద్దరి మధ్య సనువు చూసి అట్ట అనిపిస్తుండది. చచ్చా, అలాంటిదేం లేదు నాన్న. మేమిద్దరం ఫ్రెండ్స్ అంతే. స్నేహం మాత్రం ఉండని సంజు, ప్రేమ వరకు తీసుకురాకు. ఒకప్పుడు మన 2 కుటుంబాలు గొడవ పడ్నీకి, పగ రాజుకోనీకి ఈ ప్రేమే కారణం సిరి. ఆ తప్పు మళ్ళీ జరగకూడదనే నా ఆవేదన. నాన్న, మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు. మా మధ్య అలాంటిదేం లేదు. లేకపోతే సంతోషమే. ఒకవేళ ఉన్నా దాన్ని మర్చిపోండి. రెండు కుటుంబాలు కలవకపోయినా మా అన్న బాధపడ్డు సిరి. కానీ ఇంకోసారి కలహానికి తనింటి మనిషే కారణం అవుతాడని తెలిస్తే తను తట్టుకోలేడు. అందుకే మాటివరా సంజయ్, నీకు సిరికి మధ్య ఉన్న స్నేహాన్ని స్నేహంగానే ఉంచుతానని మాటివ్వు. మాటిస్తున్నానమ్మా, మీరు భయపడినట్టుగా ఏమీ జరగదు. మా మధ్య ఎప్పటికీ స్నేహం మాత్రమే ఉంటుంది నాన్న. నా వల్ల మీకు చెడ్డ పేరు తెచ్చే పని నేనేది చేయను. మాటిస్తున్నాను. ఆవేశపడకత్తా, నన్ను రెచ్చగొడితే నానమ్మ బెడ్ పక్కనే నీకు బెడ్ వేయాల్సి వస్తుంది. ముసల్దంటే వయసు అయిపోయింది, మూలలు పడుకున్నా పర్వాలేదు. కానీ నువ్వు కొడుక్కి పెళ్లి చేయాలి, కుటుంబం పగ తీర్చుకోవాలి, పెత్తనం చలాయించాలి. నువ్వు మూలన పడితే ఇవన్నీ ఆగిపోవు. మెడలు వంచైనా సరే నా కొడుకు చేత నీకు తాళి కట్టిస్తా, నీ పొగరు దించుతా. ఆల్ ది బెస్ట్.